నా ఊరికి వచ్చి మాట్లాడగలుగుతున్నాను. ఇది నా ఊరు ఇచ్చిన రుణం, నా ఊరుకున్న నేను రుణం, మా డాక్టర్లకు నేను రుణపడి ఉన్నా. ఇవాళ ఠాకూర్లో హెల్త్ క్యాంప్ అనగానే డాక్టర్లందరినీ పోగేసుకొని మన ఠాకూర్కి వచ్చినటువంటి వసంతరావు సార్ గారికి కూడా ధన్యవాదాలు. డాక్టర్ ఆనంద్ గారు, అన్న నువ్వు ఏమన్నా చేయి, నేను నిమ్స్లోనే ఉంటా, నా దగ్గర తీసుకుపోయి నేను 24 గంటలు చూసుకుంటా, నడవని చెప్పేసి మా ఆనంద్ గారు రోజు నన్ను టార్చర్ పెట్టేది. సహారాలో ఉన్నా సరే నేను ఉంటా కదా అన్నాడు. అంటే లేదు లేదు లేదు, నేను నరేష్ సార్ దగ్గరికి వెళ్ళి రావడం అంటే బతికే రావాలి, లేదా సస్తే సహారాలనే రావాలి తప్ప నేను సహారా ఇడిచిపెట్టి రానని చెప్పేసి ఆనంద్ గారికి కూడా చెప్తే ఆయనకు నా మీద కోపం వచ్చింది. పెద్ద హాస్పిటల్ తీసుకుపోతుంటే వస్తలేడని. వాస్తవానికి పెద్ద హాస్పిటల్స్ మనం చూసి మోసపోతున్నాం. నేను అపోలో హాస్పిటల్కి డాక్టర్ సాబ్ ఏమనుకోవద్దు, నాకు లంగ్స్ ఇన్ఫెక్షన్ ఉందంటే టెస్ట్కి పోయినాం 60,000 రూపాయలు కట్టి. టెస్ట్ అయిపోయాక సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని చెప్పారు. లక్ ఏంటంటే నాకంటే ముందు టెస్ట్ చేసిన వాళ్ళకి